హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్యాచిలర్ స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మళ్ళీ పెనం పెట్టుకోవాలి. పెను హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఫ్రై కదా. నూనె కాగినాక ఆవాలు వేసుకోవాలి కొన్ని. అందించినావా? ఎర్రగడ్డలు, అలాగే కరివేపాకు, ఇంకా పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి ఒకసారి. మనం చికెన్ బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత వేగినాక చికెన్ వేసుకోవాలి. బాగా మెత్తని ముక్కలు, ఇవన్నీ ఫ్రై కదా, మెత్తని ముక్కలు కడిగి పెట్టుకోవాలి. చికెన్ కడిగి పెట్టుకున్నాక దాంట్లోకి వేసుకోవాలి. అదే కొంచెం సాల్ట్ కలగెట్టుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలంట. మగపిల్లలు బాగా చేసుకోవచ్చు ఇది. వంటలు రానోళ్ళు, గ్యాస్ ఉంటారు కదా, వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. కొంచెం వేగనివ్వాలి. వాటర్ ఇంట్లో ఉంటుంది కదా, చికెన్లో ఆ వాటర్ అంతా నిమిరిపోయేలాగా. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ఇది మిరియాలు బాగా నూనెలో వేయించుకొని, ఉప్పు, తెల్లవాయలు వేసుకొని దంచుకోవాలి. ఉప్పు, తెల్లవాయలు, తెల్లవాయి అవి వేసుకొని బాగా నూరుకోవాలి. మిరియాలు మాత్రం వేయించుకోవాలి నూనెలో. వేయించుకుంటేనే తెల్లవాయి దాంట్లోకి వేసి దంచితేనే అండి బాగుండేది. ఎలా ఉంటుందంటే నాటుకోడి ఉంటుంది కదా, అలా ఉంటుంది. బాగా వేయించుకోవాలి. చూడండి ఎలా ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మా పిల్లలకి ఇది బాగా ఇష్టం. అల్లం పేస్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసినా కదా, కలుపుకోవాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు మగ్గనివ్వాలి. చికెన్ మసాలా వేసుకోవాలి. ఇక్కడ చూపి చికెన్ మసాలా కల్లా అదేం పర్వాలేదు. ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి తగినంత. కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. పచ్చికరేపాకు వేసుకున్నాము బాగా కానచ్చడానికి. అలాగే కొంచెం కొత్తిమీర, అప్పుడు ఉప్పు వేసినావు. వాటర్ కావాలంటే వేయాలంటారు. అవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ పట్టేలాగా కొంచెం ఉడకాలి కదా, కొన్ని వాటర్ వేసుకున్నాము. 1 గ్లాస్. 1 గ్లాస్ కొన్ని. 1 గ్లాస్ 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 1
కొన్ని వాటర్ వేసుకొని చికెన్ ఉడకాలి కదా కొంచెము లైట్గా అలా, అందుకు కొంచెం వాటర్ వేసుకొని ఉడికినిద్దాం ముక్కలకంతా మసాలా పట్టేలాగా. అలాగే మూత పెట్టుకున్నాం. ఈసారి మూత తీసుకున్నాం. చూడండి ఎలా ఉందో, కలుపుకున్నాం. ఇప్పుడు ఒకసారి అంతా బాగా నిమిరిపోవాలండి. బాగా మనం కొన్ని వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్ అన్నీ నిమిరిపోవాలి. చూసేకి చాలా ఎమ్మీగా ఉంది. బ్యాచిలర్ బ్రదర్స్ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో. బాగుంటుంది. మా పిల్లలు నోరు ఊరిపోతుంది. పెట్టి మమ్మీ అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, తొందరగా తినేయాలనిపిస్తుందంట. నేను చేసేటి చికెన్ ఫ్రై అంటే నా కొడుక్కి నా బిడ్డకి చాలా ఇష్టం. వాళ్ళకి ఎంత బాగుంటుంది చూడు. ఎమ్మి చికెన్ ఫ్రై. ఇలా ఆయిల్ పైకి రావాలి. చూడండి ఆయిల్ ఎలా వచ్చిందో పైకి. మనం వాటర్ వేసుకున్నాం కదా, అది విడిపోయి ఉంటుంది. ఇంక ఇప్పుడు ఆ వాటర్ ఏమి ఉండదు దీంట్లో. మన చికెన్ ఫ్రై రెడీ. టేస్ట్ చూసి నా కొడుకు చెప్తాడు ఎలా ఉందనేది. సరేనా ఫ్రెండ్స్? సరే ఇప్పుడు నా కొడుకు చేస్తా. మన చికెన్ ఫ్రై ఎలా ఉందో నా కొడుకు చూసి చెప్తాడు. వేడి వేడి అన్నం, వేడి వేడి చికెన్ ఫ్రై. చూడండి బాయ్ ఫ్రెండ్స్. అలాగే మా వీడియో చూసినట్లయితే లైక్ ఒకటి ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. అవర్ ఛానల్.